హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఆర్ఎఫ్సి రవి ఫుడ్ కోర్ట్ ఛానల్లో మనం ఫుల్ బాడీ ఫిష్ ఫ్రై అంటే బెంగాలీ స్టైల్లో మొత్తం చేపల వేపుడు చేద్దాం. దీన్ని ముందుగా మనం శుభ్రంగా కడుక్కొని వీటిని మనం తయారు చేసుకుందాం. ఇప్పుడు మనం చేపల్ని శుభ్రంగా కడుక్కొని ఘాట్లు కూడా పెట్టి పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పదార్థాలు అంటే డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఈ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ చేపల వేపుడు ఇది డిఫరెంట్ స్టైల్ ఏంటంటే ఇది బెంగాలీ స్టైల్. అక్కడ ఎక్కువగా వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ తింటారు. మనం కూడా తింటాం కానీ మనకన్నా వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. అంటే ఇది మనం తెలంగాణలో నార్మల్గా సూప్ అలాంటివి చేసుకుంటాం కానీ ఇది కొంచెం డిఫరెంట్గా మనకి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చేసే విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కావాల్సిన పదార్థాలు నిమ్మరసం మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారప్పొడి, కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి మరియు రైస్ ఫ్లోర్ బియ్యం పిండి, మిరియాల పొడి మరియు ఫిష్ మసాలా, గరం మసాలా, కొత్తిమీర పొడి వీటన్నిటిని మనం కలుపుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దాని తర్వాత వీటికి పట్టించి అది ఎలా చేయాలి డీప్ ఫ్రై అనేది నేను మీకు చూపెడతాను. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ మొక్కజొన్న పిండి, తర్వాత ఇది రైస్ ఫ్లోర్ మన బియ్యం పిండి. చేపలు కొన్ని ఎక్కువనే ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం మసాలా ఎక్కువనే పడుతుంది. తర్వాత పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పొడి, గరం మసాలా, పెప్పర్ పౌడర్ మిరియాల పొడి, ఫిష్ మసాలా, తగినంత ఉప్పు, మిర్చి పౌడర్,
మనం ఇప్పుడు దీన్ని చేత్తో కలుపుకొని ముందుగా ఇందులో కొద్దిగా ఆయిల్ పోసి కలుపుదాం. నూనె పోస్తే ఏంటంటే చేపలకు మసాలా మంచిగా పట్టుకుంటుంది. అందుకే అలాగే ఇందులో నిమ్మరసాన్ని కూడా వండుకుందాం మనం. ఓకే, మనకి ఇప్పుడు మసాలా రెడీ అయిపోయింది. ఈ మసాలాను చేపలకు పట్టేటట్టు పెట్టుకొని పక్కన పెట్టుకొని ఒక అరగంట మ్యారినేషన్ కోసం పక్కన పెడదాం. ఒక అరగంట మ్యారినేషన్ అయిన తర్వాత ఉప్పు కారం ఆ చేపలకు పట్టుకున్న తర్వాత మనం ఆయిల్ వేడి చేసుకొని అందులో డీప్ ఫ్రై అంటే వేపుడు చేసుకుందాం. మనం ఇప్పుడు అక్కడ లొకేషన్ ఉన్నప్పుడు ఏమైందంటే ఎగ్జామ్ ఒకేసారి వర్షం పడ్డది. చాలాసేపు వెయిట్ చేసినాం, అయినా కానీ వర్షం ఆగలేదు. అందుకే మేము ఇక్కడ షిఫ్ట్ అయ్యాం. అయినా మన రెసిపీని మాత్రం కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మేము కొంచెం వేరే ఊర్లోకి వచ్చి ఇప్పుడు ఈ వంటను కంప్లీట్ చేస్తానికి ప్రయత్నిస్తున్నాం. చేస్తాం, 100% చేస్తాం. సూపర్ ఉంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఆర్ఎఫ్సి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా?